రోజు నెల రోజులే అడ్లు పోసి ఇక రోడ్డు బైపాస్కు ఉక్కులుసుగా మమ్మల్ని చూసిన వాళ్ళు లేరు, వచ్చిన వాళ్ళు లేరు. పెట్టిన ఆఖరికి యజమాను మన ఇది సెక్రటరీ సొసైటీ సెక్రటరీస్కి వచ్చింది లేదు, చూసింది లేదు. నంబర్సులు ఎవ్వరు చైర్మన్లు వీళ్ళు ఓళ్ళు కానీ చూత్తూరు చూత్తూరు అదేంటి మెచ్చర్ చూత్తూరు పోతురు మరిపోతురు. మెచ్చర్ రాలేదంటారు, మెచ్చర్ వచ్చినేమో కింద మీద చేస్తురు, మెచ్చర్ అనేమో పెడుతుర్రు. ఒకళ్ళు ఓడు లంచం తడి పెట్టుకొని ఎత్తుకపోతురు, లంచం వాళ్ళు అట్లనే ఆపెత్తురు. మళ్ళీ ఇప్పుడు నెల రోజులు అట్లా ఉన్నాయి. ఇప్పుడు లింపిర్రు, కాంట చేసిర్రు, సంచులు లింపినాం, కాయిదాలు కప్పినాం. పెద్ద ఆనవాటది మొత్తం తడిచిపోయినాయి. ఇప్పుడు వీటిని మేము ఏం చేయాలా? ఇప్పుడు ఆ లేపమంటారు. ఆ లేపకుంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఆడ కాంట 4 కిలోలు 5 కిలోలు కడి చేస్తారు. ఆ కడి చేసినప్పుడు మేమే లాస్ కదా, అలా అయితే లాస్ గారు కదా. మాకు అవి కటు కాకుండా ఇవి అన్నీ మొత్తం లేపాలి. మొన్న కలెక్టర్ వచ్చి మెయిన్ రోడ్కు మొత్తం లేపేమని చెప్పింది. 2వ నెల లేపేమన్నది. మీరు లేకుంటే మిమ్మల్ని తీసేస్తున్నది. కలెక్టర్ మాట సుఖించలేరు. మీరు నిజామాబాద్ నుంచి 2 పంపించింది, గ్రామం 2 వచ్చారు. వాళ్ళు సుఖ ఏం పట్టించుకోలేదు. అట్లా ఉన్నాయి. 4 కాదు 5 లారీల అట్లు అట్లనే ఆగిపోయినాయి. ఇప్పుడు అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చి చూడుర్రి, వచ్చి మొత్తం నీళ్ళు గారుతున్నాయి సంచులకి తెలుసు. ఆ సంచులు ఏం చేస్తారో చేయర్రి. మాకు ఏది అంతా రైతులు న్యాయం మాకు కలెక్టరే కానీ ఎవ్వరే కానీ మాకు కొంత న్యాయం చేయరి. మీకు దయచేసి మేము దండం చెప్తున్న రైతులం. అట్లా ఇప్పుడు ఈ 3 సార్లు వర్షం పడ్డది. ఆ పడ్డ వర్షంకు ఇప్పుడు నిన్న అయింది మ్యాచర్ వచ్చినాయి, కాటా పడ్డాయి. కాటా పడితే ఇప్పుడు రైస్ మిల్కి పోతే వాళ్ళు ఏమంటున్నారు? తడిసిన ధాన్యము ఖచ్చితం నూక అవుతుంది. మేము నూక అయిన ధాన్యం మేము గుణము సంచికి 6 కిలోలు 7 కిలోలు కటింగ్ చేస్తేనే మేము తీసుకుంటాము, లేకుండా తీసుకోమని వాళ్ళు అంటున్నారు. మా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఒక కుంటాలకు 15 కిలోల కటింగ్ పోతే రైతు పరిస్థితి ఏంది? ఏంది మరి ఏంది? కౌలు రైతుల పరిస్థితి ఏంది? వీళ్ళు చెప్పాలా? ఆల్రెడీ 4 సార్లు ధర్నా చేసినాము. కలెక్టర్ చెప్పిపోయిండు, పట్టించుకోలేదు. ఎవరు? సొసైటీ సెక్రటరీ పట్టించుకోలేడు. కలెక్టర్ చెప్పిన తెల్లారి మేము మళ్ళీ ధర్నా చేసినాము. మొత్తము నిజామాబాద్ బైపాస్ రోడ్డు రస్తా వేస్తే ఆర్డీఓ వచ్చిండు, ఎంఓ వచ్చి చెప్పిపోయిండు. 2 రోజుల లోపట్ల లోడు లేకపోలా బోధనకించి నిజామాబాద్కి ఎక్కడ ఉంటే అక్కడికించి అమలులను తెప్పిస్తున్నాము. సన్నపాట్లను వెంటనే లేపు తరగస్తుంది లేపేయాలని చెప్పిండు. దొడ్డలను కూడా లేపమని చెప్పారు. 3 దినాల ఉండద్దని చెప్పగా కూడా తెల్లారి ఏమన్నారు? ఏం బస్తాలు లేవు అని చెప్పేసి 2 రోజులు ఆపేసారు. వీళ్ళ నిర్లక్ష్యం ఎటువంటిది అంటే బస్తాలు ఉన్నాయో లేవో కూడా వీళ్ళకి తెలియదు. ఇక్కడ ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది, మొత్తం 40-50 లోడ్ల మాలు ఉన్నది. దీనికి ఒక్కరు కూడా సెక్యూరిటీ లేరు. మొన్న 10 సంచుల గట్ట ఎత్తుకపోయారు. అది రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. ఈ సొసైటీకి సంబంధించి ఒక్కరు కూడా సెక్యూరిటీ ఇన్ఛార్జ్ తీసుకుని ఇక్కడ కావాలి కాస్తలేరు. ఒక్క నిమిషం అన్న, సీరియల్ నెంబర్ అని చెప్పారు. సంచులు ఎవరంటే వాళ్ళు ఉండబోయి వాళ్ళు తెలిసిన వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళు కడగపించుకున్నారు. ఇప్పుడు మేము సీరియల్లో ఉన్నాము, మాకు కడబెట్టమంటే పెట్టలేరు. 3 నాడు సన్నపట్ల కన్నా యాక్చువల్గా ఎవరు లారీ పెట్టమంటే పెడతలేరు. అసుంటిది మొన్న 3 లారీ వచ్చింది. నేను సన్నపట్టు ఉండబోతామంటే నేను సెక్రటరీ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసిన, అన్న ఇట్లా లారీ వచ్చింది సన్నపట్టు ఉండబోతుంటారు పెట్టంటే పోయి కట్టేసుకపో అంటే ఆడ కూడా రాలేక తోటి రైతులే ఉన్నారు, వాళ్ళు ఇస్తారు అయ్యారు. అన్న నువ్వు వచ్చి చెప్పు సెక్రటరీవి చెప్తే వాళ్ళు చేస్తారు లేపకపోతారని చెప్పినా కానీ అతను రాలేడు. అవి అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ నిన్న లోడ్ చేసిరు, నిన్న కడ చేసిరు. ఇప్పుడు నిన్న ఇవాళ వర్షం కుదర్చినాయి. ఆ లారీ ఇప్పుడు వేరే దగ్గర దుడ్డు అట్ల దగ్గర పెట్టుకపోయారు, అక్కడ అయిపోయింది. ఇప్పుడు నిన్న వేరే లారీ వచ్చింది. లారీకి 4 రూపాయలు, యాక్చువల్గా 2 రూపాయలకు లోడ్ చేసుకుంటారు. సన్నపట్లు ఉన్నాయి, 4 రూపాయలు ఇస్తా అన్నా కానీ వాళ్ళు లారీ పెట్టమంటున్నారు. ఇది ఓళ్ళ నిర్లక్ష్యము. సొసైటీ సెక్రటరీ చెప్పినాం, అన్న సన్నపు లారీ వాళ్ళొచ్చి కొనబోతామన్నా కూడా మీరు పెట్టిపోయారన్నా కూడా పట్టించుకోలేరు. ఎలాంటి కడత లేకుండా అడ్లను లేపాలి. తడిచిన అద్దాన్ని చూడద్దు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 4 సార్లు తడిచినాయి. ఖచ్చితంగా నూకనే వెళ్తుంది, ఇలా ఏం వెళ్ళదు. దీన్ని ఎటువంటి కటింగ్ లేకుండా మాకు ఇది చేయాలి. వేరే ఇంకో మాట, లాస్ట్ ఇయర్ బిఫోర్ మహిళా గ్రూప్ ఇక్కడ పెట్టిరు. అటు మహిళా గ్రూపు ఇటు సొసైటీ 2 నడిచినాయి. మహిళా గ్రూపులు ఎంత లేపారు. అయితే లాస్ట్ ఇయర్ ఏం చేశారు? మహిళా గ్రూపులను నుంచి లేపించేసి అక్కడ కాలేజ్ గ్రౌండ్ దగ్గర లేపించారు. వాళ్ళు వెంట లేపుతారు, ఇటు లేపుతలేరు. వీళ్ళ కాంపిటీషన్ వస్తుందని చెప్పేసి ఇళ్ళ నుంచి లేపారు. అదే ఈ మహిళా గ్రూప్ ఇక్కడ ఉంటేనా ఇప్పటి వరకు ఉండకపోతుండే, ఎప్పుడో అన్నీ లేచిపోతుండే. వీళ్ళు వాళ్ళని లేపించారు, వీళ్ళు లేపరు. ఏమనంటే అమలు లేరు అంటే సంచులు లేవు అంటే లేబర్ లేరు. నిన్న రాత్రి 7 గంటలకు లోడ్ చేసారన్న, సగం లారీ కూడా వేయలేరు. అంతే ఉన్నది. మీరు అక్కడ చూసిపోరు చూడు. వీళ్ళది వ్యవస్థ ఇట్లా ఉన్నది. ఇప్పుడు ఇంత టైం అవుతుంది, ఇంతవరకు ఒక్క వ్యక్తి కూడా రాలేడు. సొసైటీ నుంచి ఒక్కరు కూడా ఏం చేస్తలేరు. మాకు ఎలాంటి హామీ ఇస్తలేరు.
దయచేసి ఎటువంటి కడత లేకుండా కలెక్టర్ గారికి విన్నపం చేస్తున్నాము, లోడ్లు చేయాలని మేము కోరుకుంటున్నాము.